సో ప్రెసెంట్ ఏంటంటే మనకి తెలుగు హీరోయిన్స్ ఉన్నారు. మీరు చాలా మంది వేరే లాంగ్వేజెస్, అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్తో కూడా వర్క్ చేశారు కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే తెలుగు వచ్చిన హీరోయిన్స్తో కానీ లేకపోతే వేరే హీరోయిన్స్తో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా మీకు? అంటే లిప్సింగ్ కానీ లేకపోతే లాంగ్వేజ్ తెలిసి యాక్ట్ చేయడం ఒకటి ఉంటుంది కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటంటారు అసలు? ఏంటంటే లాంగ్వేజ్ తెలిస్తే ఏంటంటే మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. వేరే ఎక్స్ప్రెషన్ ఈ లిరిక్ ఇలా ఇవ్వండి, తెలుగు తెలిస్తే చాలా వాళ్ళే పాడుతూ చేసేస్తారు. ఇప్పుడు తెలుగు రాకపోతే కొంచెం మోర్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్స్ అందరు, ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ అందరు ముందే రిహార్సల్ కి టైం ఇస్తున్నారు, నేర్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా అంతే ప్యాషనెట్ గా నేను మంచి పేరు సంపాదించుకోవాలి అనేది ఉంది. ఆ ఇంట్రెస్ట్ తోని వాళ్ళ లిరిక్స్ ఏంటి ముందే కనుక్కొని రిహార్సల్ చేస్తారు. కాబట్టి తెలుగు వస్తే మోర్ కంఫర్ట్, తెలుగు రాకపోయింటే మోర్ ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే. సో మీరు ఎలా చెప్తారు ఏదైనా ఎక్స్ప్రెషన్స్ చెప్పాలంటే తెలుగు రాని వాళ్ళకి? వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్తారు, ఇంగ్లీష్ హిందీలో కమ్యూనికేట్ చేస్తారు. సో మీకు వచ్చే అన్ని లాంగ్వేజెస్? అన్ని నాకు ఇంగ్లీష్ హిందీ వచ్చు హ్యాపీగా. కన్నడది బాగా నేను పేపర్ వర్క్ చేసుకుంటాను ముందే. కన్నడదంతా రైట్ సైడ్ దాని మీనింగ్ అంతా లెఫ్ట్ సైడ్ రాసుకొని అలా బ్రేక్ డౌన్ చేసుకొని ఫస్ట్ నేను నేర్చుకుంటాను. మొత్తం చాలా కంపోజ్ చేసేటప్పుడే లిరికల్ గా కంపోజ్ చేస్తాను. సో యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మీ జర్నీలో అసలు ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అంటే చాలా మంది ఇండస్ట్రీకి రావడం అంత ఈజీ కాదు. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. సో అప్కమింగ్ కొరియోగ్రాఫర్స్కి మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఏమని చెప్తారా? ఏం లేదండి, మనము బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటే మాత్రం మిగతా వేస్ ఏవైతే ఉన్నాయో ఒకదాన్ని గట్టిగా పట్టుకుంటే, ఇందాక చెప్పాను కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు మనం కొరియోగ్రాఫర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మిగతా విషయాలు వదిలేసి ఈ విషయాన్ని గట్టిగా పట్టుకోండి, నమ్మండి. ప్లస్ ఒక మంచి బిహేవియర్ పెట్టుకోండి. ఇంకోటి అంటారు కదా, నువ్వు ఎంత 100% కష్టపడు, మిగతాదంతా దేవుని మీద ఆధారపడనేది. అలా పడండి, నిజంగా దేవుడు నిస్వార్థంగా మీకు ఇస్తాడు. ఎందుకంటే అది నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు. మీరు గుడ్ బిహేవియర్తో కనుక మీ హార్డ్ వర్క్ని మీరు 2 క్లబ్ చేస్తే మాత్రం విజయం మీ సొంతం. అదే కాకుండా మీరు డ్యాన్స్కి ఒక 50% ఇచ్చి మిగతా విషయాలకు 50% ఇచ్చి నేను గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఇంపాసిబుల్. సరే మీరు రీచ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మీరు రీచ్ అవ్వరు. సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. మీరు 100% ఒక విషయానికి ఇవ్వండి, మీరు డెఫినెట్గా ఆ విషయంలో సక్సెస్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. మీరు దాన్ని 100% ఇవ్వకుండా మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేస్తే రాదు. ఓకే. సో అలాగే ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ చెప్పినప్పుడు ఆ సాంగ్ తలక సింగర్స్ కానీ, సో వాళ్ళ దాని మీద కూడా సాంగ్ హిట్టా ఫ్లాపా అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఈ సింగర్ పాడతారని మీకు ముందుగానే చెప్తారా? లేదండి, ఇది మన రమణగోగుల్ గారు అది చెప్పలేదంటే కదా మీరు, అదే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను. కానీ దాన్ని పాడిన తర్వాత అమ్మో ఆడియో చూసుకొని అసలు మళ్ళీ ఇది సింక్ అవుతుందా, ఆయన వేరే లెవెల్స్ లో హమ్మింగ్స్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేశాడు అని మళ్ళీ ఎడిటింగ్ చూసుకుంటే మేము కొన్ని ఎక్స్ట్రా షార్ట్స్ అవన్నీ ప్లస్ అయినాయి. ఆయన పాడిన తర్వాత పర్ఫెక్ట్ సింక్ అయిపోయింది. ఇంకా అదిను ఈ మధ్య కాలంలో మంగ్లీ గారి సాంగ్స్ ఎక్కువ చేశాను నేను. మంగ్లీ గారి సాంగ్స్ అమేజింగ్. షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సింగర్, చెప్పనవసరం లేదు. కానీ నాకు అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 సాంగ్స్ తనే కంటిన్యూస్ గా చేసిన, అన్ని హిట్స్. ఆయిల్ సాంగ్ కానీ, ఇంకోటి డుమ్ డుమ్ అని ఒక ఫిలిం వచ్చింది దాంట్లో కానీ, మళ్ళీ మిస్టర్ బచ్చన్ లో రెప్పల్ డప్పుల్ సాంగ్ కానీ చాలా సాంగ్స్ చేశాను, అన్ని హిట్ అయ్యాయి సాంగ్స్. మళ్ళీ రామ్ మిరియాల్ గారు, ఇది డీజే టిల్లు టైటిల్ ట్రాక్ రాధిక, మళ్ళీ ఆయిలో నాయకి ఏమైనా అది. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ చేస్తున్నాం. అవి మంగ్లీ గారితో, రామ్ మిరియాల్ అది, అవి కూడా అన్డౌటెడ్ గా హిట్ సాంగ్స్. అట్లా. సో మంగ్లీ గారితో ఎలా అనిపించింది మీకు? అమేజింగ్ అండి. అమ్మో, అంటే ఆవిడ సింగర్ కమ్ డాన్సర్ కదా. సింగర్ డాన్సర్. డుమ్ డుమ్ సాంగ్ లో ఆమె కూడా పర్ఫామ్ చేస్తుంది. అసలు ఏం ఎనర్జీగా ఉంటదంటే సెట్ లో గానీ, తను పాడిన ప్రతి సాంగ్ సెట్ లోకి వచ్చింది.
నేను చేసిన రెప్పళ్ళప్పుల్ సాంగ్ వచ్చింది, ఓకే. ఆయి సినిమా సాంగ్ వచ్చింది, ఓకే. డుమ్ డుమ్ సాంగ్ లో తను పర్ఫామ్ చేసింది. అమ్మో గ్రేట్, వెరీ మచ్ హై టాలెంటెడ్ అన్నమాట. చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది కదా సెట్ లో. సెట్ లో వాళ్ళు ఉండే సింగర్స్ ఇంకా పాడిన వాళ్ళే పర్ఫామ్ చేస్తుంటే అది వేరే. అదే అదే. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణలో కాబట్టి మీకు బతుకమ్మ సాంగ్స్ అవి ఐడియా ఉండుంటాయి కదా దేవన్ నుంచి కూడా. సో ఇంకా ఆ లెవెల్లో అనిపిస్తా ఉంటాయి. ఎవ్రీ ఫెస్టివల్ కి ఒక సాంగ్ అప్లోడ్ చేస్తా ఉంటాయి. ఉంటది కదా. ఓకే. సో మీకు అసలు ఎప్పుడు అనిపించింది అంటే ఈ జర్నీ స్టార్ట్ చేద్దాము యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా? అంటే మీ ఒక మూమెంట్ ఉంటుంది, అంటే ఈ మూమెంట్ లో లేకపోతే ఒక ప్యాషన్ ఉంటుంది, ఆ మూమెంట్ అసలు ఏ ఏజ్ లో అనిపించింది? జీరో అండి, అట్లా ఏజ్ లో అనిపించడం ఓకే. నేను ఒక డాన్సర్ గా అవకాశం వచ్చింది. నేనేమనుకున్నానంటే ఇప్పుడు డాన్సర్ గా వచ్చాను, డాన్సర్ గా 100% చేద్దాం ఓకే అని ఆ చేసే ప్రాసెస్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చిన తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మనం 100% దీన్ని ఎఫర్ట్ పెడదాము అని ఆ ఎఫర్ట్ పెట్టే ప్రాసెస్లో కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు కొరియోగ్రఫీ ఛాన్స్లో కూడా ఏది తేలిగ్గా గ్రాంటెడ్గా తీసుకోవద్దు, ఏ సినిమాని ఏ పాటని. అది నేను మైండ్లో చాలా బలంగా ఫిక్స్ అవుతాను. ఏ పాటని కూడా గ్రాంటెడ్గా తీసుకోండి. డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, నేను పెద్ద సినిమాకి పడే తపన అంతే ఉంటుంది, చిన్న సినిమాకి పడే తపన అంతే. అంటే మీరు అసలు కొరియోగ్రాఫర్ గా వద్దాం అనుకున్నారు లేకపోతే డాన్సర్ గా వద్దాం డాన్సర్ కూడా వద్దాం అనుకోలేదండి, అనుకోలేదు? అస్సలు అనుకోలేదు. ఓకే. డాన్స్ బాగా చేస్తున్నావు, డాన్స్ మెంబర్షిప్ తీసుకో అంటే ఓకే తీసుకోవాలా అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అరే మనం ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాము, మనల్ని ఎవరు పాయింట్అవుట్ చేయొద్దంటే మనం వర్క్ మంచిగా చేసుకోవాలి, ప్లస్ ఈ గాసిప్స్ మాటలు వాడి మీద వీని మీద కాకుండా అసలు నీ లైఫ్ ఏంటి, నీ ఫ్యామిలీ ఏంటి, నువ్వేం చేయాలనుకున్నావు కంప్లీట్గా ఫోకస్ చేయాలని డే 1 నుంచి ఫిక్స్ అయ్యాను. ఓకే. అదే. ఓకే. సో ఇండస్ట్రీలో ప్రెసెంట్ చాలా మంది హీరోస్ వస్తున్నారు. సో మీకు ఎవరు అబ్బా భలే చేస్తున్నారే అనిపించిన హీరో ఎవరు ఇప్పుడు అండి? ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మంది ఉన్నారు కదా. మీకు విశ్వక్సేనా? అస్సలు ఆయన పెట్టే హార్డ్ వర్క్ కానీ ఓకే అస్సలు మామూలుగా ఉండదండి. అంటే నిజంగా మనం హీరో సెట్లోకి వస్తున్నాడంటే తన మూడ్ మీద బేసే ఉంటుంది. తను ఇప్పుడు కోపంగా వస్తున్నాడంటే అమ్మో కొంచెం అట్మాస్ఫియర్ అంతా వేడివేడిగా ఉంటుంది. అట్లా విశ్వక్సేన్ అంటే కంటిన్యూగా వర్క్ చేశాను కాబట్టి వచ్చి సెట్ని ఎంత కామ్ డౌన్ చేస్తాడంటే, ఎంత జోవియల్గా అందరినీ అయిపోద్ది అసలు సరదాగా చేసి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ ఎడిటింగ్లో చూసుకుంటే ఏంటి ఇంత వర్క్ చేసామా అంటే అంత ఒక ఫన్ మూడ్లోకి తీసుకెళ్ళి విశ్వక్ అసలు అమేజింగ్. ఓకే. సో జూనియర్ ఎన్టీఆర్ సో ఎలా ఆయన గురించి చెప్పాలి అంటే ఎనర్జీకి అసలు ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ ఆయన. నిజంగా ఆయనతో వర్క్ చేయడము ఒక 3-4 సాంగ్స్ చేశాను, బిట్స్ అండ్ సాంగ్. నిజంగా ఆయన చూసి నేర్చుకుంటాడంటే నేను ముందు నమ్మకపోయేవాడిని, ఊరికి చూసి నేర్చుకోవడం ఏంటి అని. అంటే ప్రాక్టీస్ చేయకుండా ఆన్ సెట్ లో. ఓకే. నా సాంగ్ ఏమో కంపోజ్ చేసాము హరీష్ శంకర్ గారిది, రామయ్య వస్తాము, ఏంటి రిహార్సల్కి రావట్లేదు సార్ అనుకుంటున్నాం. మలేషియా వెళ్ళిపోయాము, మలేషియాలో కూడా రిహార్సల్ చేద్దాం వస్తారు హీరో గారు అంటున్నారు, రాలేదు. ఇంకా సెట్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ డే షూట్, అది కొంచెం కష్టమైన మూమెంటే. వచ్చి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అందరికి చెప్పి సాంగ్ పెట్టి చేయమ్మా అని చెప్పి అసిస్టెంట్ చేస్తూ ఉన్నాడు. ఇంకోసారి చెయ్యి అన్నప్పుడు టేక్ అన్నాడు. నేను అనుకో అప్పుడు కూడా డౌట్ టేకా అని చెప్పేసి టేక్ అని చెప్పేసి అందరు రెడీ అయిపోతాం. టేక్లో సింగిల్ షాట్ అలా చేసి పక్కొచ్చి అమ్మో అనిపించింది. అంటే నిజంగా మా అదృష్టం ప్లస్ మనం నేర్చుకోవడానికి. అంటే ఏదో మనం వాళ్ళు బయట సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అనడమే కానీ ప్రాక్టికల్గా మన సాంగ్లో ఆయన చేయడం అనేది నిజంగా. ఓకే. సో తాతగారు పోలికొచ్చి ఉంటుందేమో అనిపిస్తుంది. ఆయన డైలాగ్ ఏది కూడా ఒకసారి విని మొత్తం చెప్పేస్తారు. ఈయన డాన్స్ అలాగే అసలు చూసి డైలాగు ఎనర్జీ అంటే మనం బయటికి కనిపించేంత కాదండి, లోపట వాళ్ళ మైండ్లో ఆ సినిమా ఆ ప్యాషన్ అనేది లోపట ఇన్బుల్ట్. మనకు బయటికి కనిపిస్తారు చాలా జోవియల్గా ఉన్నారు, లేకపోతే సెట్కి వచ్చి చాలా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా చేసే షార్ట్ మీద ఉంటుంది.